ఏంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? మనీషా మనతోనే మన ఇంట్లోనే ఉంటుంది, దాన్ని బయటికి పంపే ప్రసక్తే లేదు. నీకు ఇష్టమైతేనే ఇంటికి రా, లేకపోతే మానే. అవునే, నాకు అదే ముఖ్యమే. నేను దాంతోనే ఉంటానే. నువ్వు అదో తెలుసుకోవాల్సి వస్తే నేను దాంతోనే ఉంటాను. ఎస్, నీకన్నా మనీషా మీద ప్రేమ ఎక్కువ. అయితే ఏంటి ఇప్పుడు? 5 నిమిషం. నువ్వు మీ అమ్మని తీసుకొచ్చినా, మీ నాన్నని తీసుకొచ్చినా, మీ రౌడీ బంధువుల చేత రికమెండేషన్లు ఫోన్లు చేయించినా భయపడిపోయి చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. ఇటు ఫైనల్ డిసిషన్ కావాలా? ఉంటే మనీషాతో కలిసి ఉండు, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. ఇదే నా ఫైనల్ డిసిషన్. నువ్వు మళ్ళీ మళ్ళీ అడగక్కర్లేదు. నీకోసం దాన్ని ఇంట్లో ఉంచి పంపించేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. రూపాయి కట్నం లేకుండా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానే. ఇప్పుడు మా అమ్మ నాన్న 10 లక్షలు ఇచ్చారు, అయితే ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను, దాన్ని వదిలేమంటే ఆ డబ్బు తీసుకొని మన ఇంటికి వచ్చేస్తానని నువ్వు అంటే నేను టెంప్ట్ అయిపోయి మనీషాని బయటికి గెంటేస్తానని నువ్వు అనుకుంటే నీ అంత పిచ్చిది ఈ భూమి మీదే లేదే. విడాకులా? నాకేం భయం లేదు. ఎవరి మీద ఇస్తున్నావు నువ్వు? మనీషాతో కలిసి ఉండడానికి ఇష్టపడే పిల్ల ఎక్కడో చోటు ఉండే ఉంటది. నేను మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుని మేము ముగ్గురం కలిసే ఉంటాం. ఇక నీతో మాటలంతా అనవసరమే. పెట్టి ఫోను. ఎరా, నీకు పెళ్ళి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, పైగా మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అయినా మీ ఆవిడ కంటే మనీషా ఎలా బెటర్? ఒక ఎగ్జాంపుల్ చెప్పరా. అయినా నిన్ను మనీషా కాలేజీలో రిజెక్ట్ చేసింది కదరా, ఇప్పుడు ఎలా వచ్చింది? ఒక ఎగ్జాంపుల్ కావాలా నీకు? 3 చెప్తాను, ఓకేనా? మా ఆవిడ నన్ను అడ్డమైన మాటలు అంటదిరా, కానీ నా మనీషా అలా అందు. మా ఆవిడ నన్ను ఫుల్ కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది, కానీ నా మనీషా అలా చేయదు. మా ఆవిడ వీక్లీ షాపింగ్ అంటదిరా బాబు, కానీ మనీషా అలా ఇబ్బంది పెట్టే రకం కాదు. పైగా మా ఆవిడకి వంట తక్కువ, ఆన్లైన్లో ఆర్డర్లు ఎక్కువ. ఎవడో తెంగిరేదో కట్ చేసిన ఉల్లిపాయలు కాయగూరలు ఆన్లైన్లో అమ్ముతుంటే వాటిని కూడా ఆర్డర్ పెట్టి వంట చేస్తుంది బాబు. అయినా నాకు కూడా తెలియకుండా ఇంట్లో ఇంకో పిల్లని ఎప్పుడు పెట్టారా బాబు? ఏటి నా ముఖానికి ఇంకో పిల్ల? మరి మొన్న మా ఆవిడ బర్త్డే అని. బర్త్డే అని? కుక్కరా కుక్క. ఎవరు మీ ఆవిడ? కాదే. ఓహో నువ్వా? నీ కామెడీ ఆపరా. మా ఆవిడ బర్త్డే గిఫ్ట్ గా కుక్కని తీసుకెళ్ళాను ఇంటికి. మా ఆవిడకి కుక్కలు నచ్చవంట, చెప్ప చేయకుండా పుట్టింటికి జంపైపోయింది. అయినా కుక్క పేరు మనీషా ఏంట్రా? ఓ అదా, అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు కదా. అప్పట్లో నన్ను రిజెక్ట్ చేసిందని కోపంతో దాని పేరు తీసుకొచ్చి దీనికి ఎట్టేశాను.